ప్రజల భూమికి భద్రత కల్పించడమే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజలను భయప్రాంతాలకు గురిచేయడం అన్యాయమని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న విష ప్రచారం ఆపకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఇప్పుడు ఈ ఎన్నికల తరుణంలో ప్రతిరోజు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఏదో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కానీ లేకపోతే భూ యజమానులకు సంబంధించినటువంటి భూమిని బలవంతంగా లాగేసుకుంటుంది అని చెప్పిన ఒక దుష్ప్రచారాన్ని తెలుగుదేశము, జనసేన అలాగే ఎల్లో మీడియా సంబంధించినటువంటి పత్రికలన్నీ కూడా ప్రతిరోజు కూడా ఈ ఎన్నికల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే వాళ్ళు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి భూమి ఉంటుంది కదా, ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టే విధంగా, భయభ్రాంతులకు గురి చేసే విధంగా కబ్జాదారులకి చట్ట ప్రకారం ఊతమిస్తుంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని చెప్తా ఉన్నారు. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి, పూర్తిగా అవాస్తవమైనటువంటి. నిన్న మన ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో సవాల్ చేశారు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఇంత పచ్చి అబద్ధాలు ఆడతావా చంద్రబాబు, దిగజారిపోయి మాట్లాడతావా అని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, ఎవరి భూమికి భద్రత కల్పించడము, కబ్జాదారుల కోరల్లో బారిన పడకుండా చూడటము, ల్యాండ్ టైటిల్ మీద వివాదాలు లేకుండా ఉండటము, కోర్టులో లిటిగేషన్ లేకుండా ఉండటము, అది కూడా మేము తీసుకొచ్చినటువంటి కాదు, కేంద్ర ప్రభుత్వము ప్రపోజ్ చేసినటువంటిది. కేంద్ర ప్రభుత్వము నీతి ఆయోగ్ ద్వారా అన్ని రాష్ట్రాలకి పంపింది, సూచన చేసింది. ఒక కక్ష అన్నమాట, ఎలాగైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకూడదు అని చెప్పని ఒక నవ యువకుడి చేతిలో ఓటమి పాలైపోయి ఏం చేయాలో దిక్కుతోచనటువంటి స్థితిలో ఉండి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని చెప్పని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద వాళ్ళ యొక్క దుష్ప్రచారాన్ని ఆపాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఆపకపోతే ఖచ్చితంగా వారు కూడా క్రిమినల్ చర్యలు